ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయం. యోగేశ్వరుల కర్తవ్యము, సిరిడి పుణ్యక్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలిబువా గారి వాక్కు, విఠల్ దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగను ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, సిరిడికి వారి మొదటి రాక, 3 బసలు. యోగేశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగమున అవతరించెదను. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడు గొప్ప పండితుడనని అనుకొనున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, త్రాగుడు మొదలగు వాటికి అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దును. వారు దీపపు స్తంభము వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నరసీబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులను వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు సిరిడి చేరిది. సిరిడి పుణ్యక్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలనన అచ్చట అనేకులు యోగులు ఉద్భవించిరి, నివాసము చేసిరి. అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజ్. సిరిడి అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడి పోవలను. నది దాటి 3 క్రోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చట సిరిడి కనిపించును. కృష్ణా తీరమందు గల గానుగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రముల వలె సిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమునున్న మంగళవేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు సిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమనొచ్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే సిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారికి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటివారు, నశించు వస్తువులందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగం అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. మాన అవమానములను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేటివారు. ఆటలు ఆడేటివారు, పాటలు విలుచుండేటివారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా అల్లా అన్న నామమును ఉచ్చరించుచుండేవారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలుకుతూ ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక్కచోటనే కూర్చొని ఉండునప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడేవారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచారు చేయుచుండేవారు.
ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమనందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపచేయువారు. అట్టివారు సాయిబాబా. సిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. ఆళందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు ఫైటానును వృద్ధి చేసినట్లు సాయిబాబా సిరిడిని వృద్ధి చేసెను. సిరిడిలోని గడ్డి రాళ్లు పుణ్యము చేసుకొన్నవి. ఏల అనగా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపై వేసుకొనగలిగినవి. మా వంటి భక్తులకు సిరిడి, పండరిపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. సిరిడి సాయిబాబా స్పర్శమే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాద సేవల వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిటి శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చితానంద స్వరూపులుగా ఉండేవారు. సిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అనేక దేశముల నుండి సిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తులు మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమునందు విఠల్ రకుమాయిని దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము సిరిడిలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడొకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరి అందును, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిద, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని సిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేవాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచి ఇట్లనెను: వీరు పండరినాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరి యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అనేవారు. అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణము చేయించుచుండేవారు. దీనినే నామ సప్తాహము అందురు. ఒకప్పుడు దాసగన్ మహారాజును నామ సప్తాహం చేయమనిది. సప్తాహము ముగినాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహము సలిపెదనని దాసగను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూరు నాది యొక్క ఠాకూర్ పట్టణము, విఠలి యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా సిరిడిలోనే ఉన్నాయిరా. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును అని బాబా చెప్పాను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చాను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కాన్పించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగాను: ఏరా కాకా, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతురా. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రమూ అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పోవునురా. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటములను అమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలిగుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరములో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు
తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు సిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు, అందువలననే వీనిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చి తినిరా. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠోబాని ఆకలితో మార్చినాడురా. అందుకే వీనిని ఇక్కడికి తెప్పించి తిని వీడు చేయనది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అని బాబా అనెను. ప్రయాగ క్షేత్రములో దాస్కను స్నానము. గంగా నది, యమునా నది కలియ చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానము ఆడుదురు. దాస్కను అచ్చటికి పోయి స్నానం చేయవలనని మనస్సున తలిచెను. బాబా వద్దకేగి అనుమతించము అనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను, ఏరా గను, అంత దూరము పోవలసిన అవసరం ఏమున్నదిరా? మన ప్రయాగ ఇచ్చటనే ఉన్నది. నా మాటలు విశ్వసింపుము. ఇట్లు అనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాస్కను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా, యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాస్కను చూచి ఆశ్చర్య నిమగ్నుడై భక్తి ప్రేమలతో మైమరిచి కంట తడిపెట్టుకొనెను. ఆంతరంగిక ప్రేమతో బాబాను, వారి లీలలను పాటరూపముగా వర్ణించి పొగిడెను. బాబా అయోని సంభవుడు, సిరిడి మొట్టమొదలు ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గురించి గాని, జన్మము గురించి గాని, జన్మస్థానమును గురించి గాని ఎవరికీ ఏమీ తెలియదు. పెక్కుసార్లు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసార్లు ఈ విషయము బాబాను ప్రశ్నించిరి. కాని ఎట్టి సమాధానము గాని సమాచారము కాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాప వలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదిలో తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడుగా సిరిడిలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కాన్పించెను. స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవాడు కాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచూ ఉండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది. ఆ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను. వేడికి చలికి లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమును ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసేటివాడు కాడు. రాత్రి యందు ఎవరికీ భయపడువాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఆ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడుగసాగిరి. అతని రూపము, ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునుడువాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను అని ఆ తల్లి చెప్పెను. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకడిని ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని అడిగిరి. ఎచ్చట నుండి వచ్చినాడని అడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారును తీసుకుని ఇచ్చట త్రవ్వమనెను. అచ్చట త్రవ్వగా ఇటుకలు, వాని దిగువన వెడల్పు రాయి ఒకటి కాన్పించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కాన్పించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కాన్పించెను. ఈ బాలుడు ఇచ్చట 12 సంవత్సరములు తపస్సును ఆచరించెను అని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయము ప్రశ్నించగా వారులను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు, కావున దానిని అపవిత్రము చేయవలదని చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వద్ధ, ఉదుంబర వృక్షము వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. సిరిడిలోని భక్తులు, మహల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 బసలు వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడ అను పెద్ద వసతిని కట్టించెను. అప్పట్లో సిరిడికి పోయిన భక్తమండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ
అరుగు ఎత్తుగా కట్టిరి, మెట్లు కట్టిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరముఖముగా కూర్చునెదరు. ఎవరు ఇచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముగా ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తుకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు మరామత్తులు సంస్థాన వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించిననో బాగు కాలేదు. తన స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడిలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తన కొరకు ఇతర భక్తులకును పనికి వచ్చినట్లుగా ఒక వాడను నిర్మించెను. 10/12/1910 తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. ఒకటి, దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి ఇచ్చెను. రెండవది, చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తకముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియగు బుట్టి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను. ఏలైనా బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరము అని పిలిచెదరు. ఈ స్థలములో మొట్టమొదలు పూల తోట ఒకటి ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేవారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ చాలా ఉపకరించుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.